హల్లెలూయా. అందరూ కూడా దేవుని బిడ్డలారా, ఈ చివరి నెల ఇది. గత సంవత్సరం అంతా, అంతకుముందు సంవత్సరం భయంకరమైన ఆందోళన మధ్యలో మనం కొనసాగాం. ఈరోజున ఈ సంవత్సరం అంతా కాపాడి 11 మాసాలు ఎక్కడ ఆరాధన చేసుకోవడానికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అభ్యంతరాలని తొలగించి ఈ రోజున ఆయన సన్నిధిలో మనందరం కూడా చేరి ఈ విధంగా స్తుతించడానికి దేవుడిచ్చాడు. ఈ 11 మాసాలు కాపాడిన దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఎంతైనా గంభీరంగా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నాం. ఈ సందర్భంలో ఎవరు కూడా కళ్ళు తెరుచుకోవద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. చెప్పాలి అందరూ, ఇది నీవు నీ అంతటగా నీవే ఎంతగా దేవుణ్ణి బిగ్గరగా స్తుతించగలవో నీ హృదయము యేసయ్యను హత్తుకోవాలి. నీవు చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆకాశమందు ఆసీనుడైన ఆయన యొక్క హస్తాన్ని చాపి నిన్ను నీ హస్తం తాకాలి. ఆ రేంజ్లో నువ్వు దేవుని స్తుతించాలి. స్వరమెత్తి బిగ్గరగా. ఎవరు కూడా మౌనంగా ఉండే సమయం కాదు. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యవన బిడ్డలారా, మౌనంగా ఉండటకు సమయము కాదిదే. యెహోవా నీ సమీపముగా ఉండగా ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో, ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో నీవు ఇక్కడ కూడుకొని ఉన్నావు. నీ ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే దేవుని బిడ్డలారా, గంభీరంగా దేవుని స్తుతిద్దా. స్వరమెత్తి గళమెత్తి దేవుని స్తుతిద్దా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నప్పుడే ఒక ప్రభావం నీలోనికి రావాలి. ఏ బలహీనత నిన్ను కృంగజేస్తుందో, ఇంతవరకు నిన్ను బంధిస్తున్నటువంటి బంధకాలు ఎంతో, అపవాది నీ మీదకి చేస్తున్నటువంటి ఒత్తిడులు యేసు నామములో కాలిపోయి తిరిగి అవి మరలా పునరావృతమై నీ ఎదురుగా నిలబడకూడనట్లు ఈరోజు చూచుచున్నటువంటి, ఇంతవరకు చూచినటువంటి బలహీనతలు, శోధనలు, సమస్యలు, ఐగుప్తు ఇక రేపటి నుంచి అనగా మరుసటి క్షణము నుంచి ఈ ఆరాధన పూర్తి అయ్యేసరికి నువ్వు ఎన్నటికి వాటిని చూడకుండా ఇక నుంచి నీ ఎదుట ఉండేటువంటిది పరమ కానానే ఉండేటువంటి విధంగా నీ విశ్వాస యాత్ర సాగాలి. స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డ. స్వరమెత్తి దేవుని బిగ్గరగా స్తుతించండి. ఈ రోజున దురాత్మ శక్తులు కాలిపోవాలి. ఎంతవరకు నిన్ను పీడించిన ప్రతి శక్తి కాలిపోవాలి. అవి పాతాళ లోకములో బంధించబడాలి. భూమి మీద నీవు సంచరించుతున్న స్థలాల్లో ఎక్కడ కూడా అది అడుగు పెడతానికి లేదు. అలాంటి అభిషేకాన్ని దేవుడు ఇవ్వాలి. యేసయ్యా, నీ వైపు నా చేతులెత్తుతున్నాను. యవన బిడ్డలారా, నీ జీవితం ఆశీర్వాదకరంగా మలచబడాలి అంటే నీవు చేసిన ప్రయత్నాల్లో నువ్వెక్కడ సాధించలేకపోయావంటే సకలము నీ కొరకు చేస్తున్న దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. నీకోసం సమస్తమును చేసిన దేవుడే నీకోసం ఏదైనా చేయుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఏ బాధ, ఏ వేదన, ఏ ఒంటరితనం నిన్ను వేధిస్తుందో, ఏ అవమానం నిన్ను తలెత్తుకోకుండా చేస్తుందో, అవమానపరచబడిన దగ్గరే నీకు విలువనిచ్చి నిలబెట్టి ఒక మూల స్తంభంగా నిలబెట్టగలిగిన వాడు ఈ రోజు నువ్వు చేరుకున్న ప్రేమ కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరూ. స్వరాలు లేవట్లేదు, నిలబడ్డామే కానీ నిలబడుకున్న నీలో నుంచి స్వరం రావాలి. ఉత్తుత్తి వాటికి మనం స్వరములెత్తి దగ్గరగా మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రిబందరబషబబబ. దేవుని బిడ్డ, నీవు దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడగలిగిన అన్య భాషల వరము నీకు రావాలి. సకలమును సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి వాడు. నీవు కోరుకునేది కొంచెమే, నువ్వు మోయలేనటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఆశించింది కొంచెమే,
నీవు లెక్కించలేనంత ఆశీర్వాదం, నెమ్మది నీ జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బిగ్గరగా ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. చప్పట్లు కొడితే చప్పట్లు దేవుని బిడ్డారా. అపవాది చెంపలు పగిలిపోయేటట్టుగా కొట్టాలి. నీ రెండు చేతుల మధ్యలో నిన్ను వేధిస్తున్న సమస్యను పెట్టాడు యేసయ్య. నిన్ను కృంగజేస్తున్నటువంటి అపవాది శోధనలు పెట్టాడు. అపవాది తలను తీసుకొని వచ్చి ఈ రోజున నీ రెండు చేతుల మధ్యలో పెట్టాడు. నీ యొక్క కసి తీరదాన్ని కొట్టు కొట్టు చప్పట్లు. Glory mighty Lord, hallelujah, 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 praise the Lord, hallelujah, hallelujah, praise the Lord, stotram, 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 praise the Lord, hallelujah, hallelujah. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం బిడ్డలారా. ఆపదు, దేవుని యొక్క మహిమ దిగి రావాలి. రానున్న దినాలు ఇంతవరకు సాగిన దినాలుగా ఉండు. అపవాది తన కాలము కొంచెమేరని వాడు ఎన్నో ప్రణాళికలు సిద్ధపరుచుకొని నీ మీదకి రాబోతున్నాడు. వాడు నీ ఎదుటికి రాకమునిపే యాకోబు రాత్రంతా పెనుగులాడి వెళుతుండగా 300 మందిని వెనకాల వేసుకొచ్చినటువంటి ఏసావు దగ్గరికి వచ్చేసరికి సరెండర్ అయిపోయాడు. అట్టి అభిషేకం నువ్వు పొందుకోవాలి ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఈ సంవత్సరం అంతా ఉపద్రవాలలో, అనేక ఇబ్బందుల్లో, శ్రమల్లో కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సన్నిధికి నడిపించిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రించదము. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు అభిషేకం ఆయన అనుగ్రహించి ఉండగా ముందున్న జీవితంలో బలమైన ఒక కొత్త కోణములో సేవ చేయుటకు, విశ్వాస జీవితము చేయుటకు దేవుడు బలమైన అభిషేకమును అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటి వరకు దేవుడు మన విషయాల్లో, వ్యక్తిగతంగాను, పిల్లల విషయంలో, కుటుంబ విషయాల్లో, సేవ విషయాల్లో, చేయుచున్న పని, ఉద్యోగం, వ్యాపార విషయాలలో ఆయన కరుణా హస్తము చాపి అనేక గొప్ప కార్యాలు జరిగించి ఉండగా చేసిన దేవుని చేసిన ప్రతి కార్యమును కొరకై స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు సేవను, సంఘములను ఇంకను అభివృద్ధి పరిచి విస్తరింపజేసి పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలకు ఈ పరిచర్యను వ్యాపింపచేయనట్లుగా నమ్మకస్తులైన సేవకులు అనేకులను ఈ సేవకు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రభువుకు చప్పట్లు కొడుతూ స్తోత్రించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆది అపోస్తుల కాలములో చేసిన సేవను ప్రభు ఈ పరిచర్యలో జరిగించినట్లుగా ఆదిమ సంఘములో ఉన్న ఆ విశ్వాస అభిషేకములు, కృపా సత్యములు తోడుగా ఉండి సేవను ముందుకు నడిపించినట్లుగా సేవకులను, సేవకురాలను ప్రభు అభిషేకించి ఇంకా నూతన బలము, శక్తిని అనుగ్రహించి నడిపించినట్లుగా చప్పట్లు కొడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సేవలో కలిసి సేవ చేస్తున్న ప్రతి సేవను 2023వ సంవత్సరంలో దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా, విస్తరింపచేయునట్లుగా, ఫలాలు ఫలించి స్థిరపరచబడినట్లుగా, ప్రభు రాకడ కొరకు గుంపు జనము సిద్ధపరచబడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సేవలోకి వస్తున్న ప్రతి విశ్వాసి యొక్క కుటుంబము ఆశీర్వదింపబడాలి, సమాధానము స్థిరపరచబడాలి, కుటుంబంలో ఉన్న అందరూ రక్షింపబడాలి.
దేవుడు ప్రతి కుటుంబానికి మేలు చేయాలి. ఈ సేవ ద్వారా ప్రతి కుటుంబము మేలు అనుభవించి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుటకై సంఘముకు నడిపింపబడి స్థిరపరచబడినట్లుగా స్తోత్రించదాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహిమ కలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడాని స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మహిమ కలిగిన దేవా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయవడా, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త, సైన్యములకు అధిపతగు యెహోవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా దో తండ్రి నాయన అయ్యా యొక్క 2022లో ప్రభువా అయ్యా మొదటి నుంచి ఆఖరి వరకు ప్రభువా నీ కృప చేత, నీ ఆత్మ చేత, నీ బలము చేత అయ్యా నీ క్షేత్ర చేత మమ్మల్ని అందరూ నడిపించిన విధానం కనుక నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసు అయ్యా ఇంతవరకు దాకా ప్రభువా అనేకమైన అపాయములు, భయంకరమైన తండ్రి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువా అయ్యా విడిపించి నడిపించి ప్రతి వారికి నీ ఆత్మ శక్తితో నడిపించిన విధానం కనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యో ప్రభువా శివర మాసములో తండ్రి నాయన అయ్యా ఇది మన ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నీవిచ్చిన గొప్ప ధన్యతను నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఇదిగో మొదలుకొని ప్రభువా అయ్యా మరో నా తండ్రి అయ్యా 2023 ప్రాంతంలో సంవత్సరం అంతా కూడా నీ కృప మా దయచేయడం రా, నీ దయా కిరీటాన్ని మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధురానికి వందనాలు. ఈ దినము జరగనని ఈ కూడికిని అయ్యా నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను. ఏదైతే మాతో మాట్లాడని ఉన్నావో, మాతో నాయన హెచ్చరించిన ఉన్నావో అయ్యా 2023లో మా సేవా పరిచర్యలో నిలబడడానికి కావలసిన ధైర్యమైన మాటలు ప్రభువా, స్థిరపగలిగిన మాటలు ప్రభువా, ప్రతి ఒక్క సమస్య హఠాంగాలు శ్రమలను ఎదుర్కోగలిగిన ఆత్మతో నిపుణకు శక్తులు దయచేసే మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దాసుని మీరు నిలబెట్టండి ప్రభువా. దాసులో నీతో నాతో మాట్లాడండి ప్రభువా. ప్రతి మాట వినుటకు మేమందరము కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాం. ప్రతి మాటలో ఉన్న బలాన్ని శక్తిని పొందుకోవడానికి, ప్రతి మాటలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభువా మమ్మల్ని నడిపించిన విధాలుగా నీ స్తోత్రము చెల్లిస్తున్నాం. జరగనైనా నీ కూడికంతటా కూడా నీ నామానికి నేను అప్పగిస్తూ నీ నామానికి మహిమ ఇచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడు అయినా మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అతివైనముగా బతిమలాడి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి, మహిమ గల దేవా, మా ప్రభువా తండ్రి ప్రభువా నాయన ఇక దినాన్ని మీరు ఏర్పాటు చేసినట్టు ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా స్తోత్రం నాయన. పెట్టుకున్న ప్రాంతంలో ప్రభువా మీరు ఇచ్చిన ఈ దాసులను బట్టి నాయన స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా నాయన. డిసెంబర్లో ప్రభువా నాయన నీకు స్తోత్రాలు అయ్యా. నీ దృష్టి ఉంచినందుకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు 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 అయ్యా. అయ్యా మీరు భక్తులు లేపినందుకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా పిలుపయ్య గారు కానించి నాయన మీరు స్థాపించే విధానం బట్టి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా నాయన. నాటి నుంచి నాటి వరకు కూడా ప్రభువా ఇదిగో తండ్రి నీ స్తోత్రాలు అయ్యా. నీ దాసుల ద్వారా తన కుమారుడైన సాల్మనయ్య గారి ద్వారా ప్రభువా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అంచెలు అంచెలుగా మీరు అయ్యా ఈ పరిచయం కొనసాగి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా ప్రజలందరూ కూడా నాయన స్థలములో నాయన మీరు తీసుకొచ్చినందుకు అయ్యా నీ దాసులు కూడా నడిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు అయ్యా. నీ నామము కనపరచబడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ స్తోత్రాలు ప్రభువా. ఈ శివర మాసములంత వరకు నాయన మీరెంతో అయా సంఘాలు మీరు కాపాడినందుకు
అపుస్తుల సవాసములోనైనా ఓ చర్వచ ప్రతి సంఘాలు మీరు దర్శించి నా ప్రభా సంఘ బిడ్డల్ని విస్తరింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇక రాబోతున్న ప్రభా 2023లో మీ ప్రవేశపెట్టిపోచున్నందుకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. అద్భుతమైన కార్యములనైనా తెలవని రీతిగానైనా నూతనమైన ప్రత్యక్షాలు అనేకమైన సంఘాల్లో ప్రతి కుటుంబాల్లో ప్రభా ఒక నూతనమైన ప్రత్యక్షాలు జరగమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలయ్యా. అద్భుతమైన జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. నూతన ఆత్మలు శాంచబడడానికి సహాయం చేయండి తండ్రి. అనేక ఆత్మల రక్షార్థమై నీ రాజ్యానికి వారసులు కట్టబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీ రాజ్యములో యావత్తు చేయుటకు తండ్రి నీ దాసులు లేపండి, నూతనమైన సేవకులు లేపండి ప్రార్థిస్తున్నాం. నూతన భక్తులు లేపమని ప్రార్థిస్తున్నాం. అనేకమైన సేవకులను ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయనకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వదనాలు. ఇదిగో తండ్రి సమయంలో ప్రభా నీ నామమును కనపరిచినందుకు మహిమపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. నాయన జరగవలసిన ఈ కార్యక్రమం బట్టి నాయన ఇదిగో ప్రభు నీ దాసుల ద్వారా వాక్యము ద్వారా పరిచర్య ఆయన మీరు ఉండి ప్రభా ఆత్మ ద్వారా ప్రభా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఒక నూతనమైన ప్రభా అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన స్తోత్రాలయ్యా. మీరు బహుగా వాడుకోమని నా తండ్రిని సిలువలో మరుగుపరుచుకొని ఈ పరిచయం అంతట్లో కూడా ఆది అంతవరకు కూడా నీ కృప అందరి పట్ల నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాల పట్ల దైవశాఖలతో మీరు సన్నిధి తోడుగుంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, ఇది అంగలార్పు ప్రార్థన కూడిక. అంగలార్పు అనగా దేవుని బిడ్డలారా, హృదయములో ఉన్న నీ కష్టాన్ని, నీ బాధని, నీ దుఃఖాన్ని ఎవరో దగ్గర పెడితే చేసేటువంటి దాన్ని అంగలార్పు అనరు. పరిశుద్ధ గ్రంథంలో మనము ఈ రోజున ఏ దేవుని సన్నిధిలో చేరి ఉన్నామో ఆయనకున్నటువంటి మరొక పేరు ఏంటనగా నీ అంగలార్పును నేను నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుని యొక్క ఆ భరోసా కలిగిన నామంలో ఇక్కడ చేరి ఉన్నాం. బిగ్గరగా ఆ చప్పట్లో నాకేం చాలట్లా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుడు నీ కష్టమేదో, నీ బాధ ఏదో, నీ దుఃఖమేదో, నిన్ను వేధిస్తున్న వేదన ఏదో, నిన్ను శోధిస్తున్న శోధన ఏంటో వాటన్నిటిలో నుంచి విడుదల కలగ చేయగలిగిన మన అంగలార్పును కన్నీటితో రోదనతో మొరపెడుతూ వేడుకుంటూ చేస్తున్నటువంటి ఈ ప్రార్థన విజ్ఞాపనల్ని ఆలకించిన దేవుడు ఆయన ఏం చేస్తాడంట? నాట్యంగా మారుస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి నాట్యం ఆడాలంటే అమితమైన ఆనందాన్ని పట్టుకోలేక డ్యాన్స్ రానటువంటి వాడు కూడా డ్యాన్స్ వేస్తాడు. వాస్తవంగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదును మనం చూస్తే దావీదుకు నాట్యం రాదు. వచ్చా చెప్పట్లే మీరు? ఏడన్నా నాట్యశాలకి వెళ్ళి డ్యాన్స్ హాల్కి వెళ్ళి ఏమన్నా నేర్చుకున్నాడా? నో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తను యుద్ధము చేయలేనటువంటి స్థాయి కలిగినటువంటి మహా సైన్యముతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో నేను గెలుస్తాననేటువంటి ఆ ఆశ నమ్మకమే లేకుండా ఉన్న సందర్భంలో ఆశను చిగురింపజేసి ఆ మహాసైన్యాన్ని ఓడించి తిరిగి క్షేమకరంగా వస్తున్నప్పుడు ఆయన చేసిన ఒక్కొక్క ఘట్టములో ఆయన చేసినటువంటి యుద్ధం ఇది మానవులు చేసిన యుద్ధము కాదు. ఇది యెహోవా స్వయాన దిగవచ్చి ఆయన సైన్యములో చేరి యుద్ధము చేసి శత్రువును నేలకు కరిపించిన దేవుడని ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటున్నప్పుడు దావీదు గారు మౌనంగా ఉండలేక అమితమైన ఆనందముతో నిండిపోయినటువంటి వాడై అప్పుడు నాట్యం ఏడుస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు తాళలేవనుకున్నా, నీవు దాటి వెళ్ళలేననుకున్నా, నా జీవితంలో ఇంకా నా బతుక అంతే అని నువ్వు అనుకుంటున్నా, అంతటి భయంకరమైన అగాధములో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను అలాగా ప్రజలందరూ చూస్తూ ఉండగా నిన్ను లేవనెత్తుతున్న సందర్భాన్ని నువ్వు గమనించినప్పుడు ఇది దేవుడే లేవనెత్తుతున్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు నీవు కూడా మౌనంగా ఉండలేవు, దావీదు వలె నాట్యం వేస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన అంగలార్పును నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు కనుక అట్టి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం మౌనంగా ఉండి వెళ్ళిపోయేటువంటి కాలం కాదు ఇది.
మహారోదనముతోనూ కన్నీటితోనూ విజ్ఞాపనలతోనూ దేవుని యొక్క పాదముల చెంత మనం కన్నీరు కారిస్తే కన్నీరు ఒకవేళ ఇక్కడ ఇంకిపోయి ఉండవచ్చునేమో, కానీ నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బిందువు పరలోకమందు ఆసీనుడైనటువంటి ఆ దేవుని యొక్క బుడ్డిలో నీ కన్నీరు జ్ఞాపకార్థాలుగా దాచబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం భయంకరంగా ఉన్నటువంటి మనలను ఈ సంవత్సరం కూడా మనకి ఏమాత్రం కూడా వెసులుబాటుతనం కల్పించకుండా మనల్ని బాధించి వేధించి ఏదేదో చేయాలని అనుకున్నటువంటి అపవాది యొక్క ప్రణాళికను చిత్తు చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చిత్తు చేసి ఈ సంవత్సరం అంతా కాస్త 2 సంవత్సరాల్లో మనమంతా స్తంభించిపోయి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అనేటువంటిది తగ్గిపోవడానికి అపవాది ప్రణాళిక చేసిన ఆ కాలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఈ 2022 సంవత్సరంలో ఒక్క మాసం కూడా ఇబ్బంది లేకుండా దేవుడు మనల్ని కాపాడుతూ నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెరసి 11 మాసాలు కూడా కాపాడాడు, 12 మాసాలకు మనల్ని నడిపించాడు. 12వ మాసం మనందరం కూడా ఆయా ప్రాంతాల్లో నుంచి దేవుని యొక్క సన్నిధిలో అంగలార్పు ప్రార్థన కుడికలో మనం పాలు పంపులు పొందడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కృపను అనుగ్రహించిన దేవునికి మరొకసారి చప్పలు కొట్టి వాక్యాలకు వెళదాం. ఒకసారి డ్రమ్ములు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలమంతయు కూడా దేవుడు నన్ను కాపాడాడు. కాపాడినటువంటి విధానాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలామందికి కూడా 91వ కీర్తన అందరికీ కూడా సుపరిచితమే. అందులో దేవుని బిడ్డలారా, ఒక దినము మన జీవితంలో గడిచిపోవాలంటే ఎన్ని అపాయాలు, ఎన్ని తెగుళ్ళు, ఎన్ని బాణాలు, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్ని రకాలైనటువంటి రాళ్ళు, ఎన్ని రకాల గుట్టలు, ఎన్ని రకాల ములులు, ఎన్ని రకాలైన వేదనలు, ఎన్ని రకాలైనటువంటి కృంగజేసే, అవమానపరిచే, నిందించేటువంటి సమస్యలు మన ఎదుట ఉన్న 24 గంటలు అనేటువంటి ఒక దినాన్ని వాటన్నిటిని కూడా దాటి వెళ్ళడానికి ఒక్కొక్క దినాన్ని మనకిచ్చి ప్రత్యేకించి ఈ రోజున మరొక దినం ఇచ్చిన దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించాడని నమ్మిన వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని తప్పించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి చాపడలు ఇందాక మన చేతుల్లో అరిసెపిండి లేదో, మన చేతుల్లో వడపిండి లేదో, మన చేతుల మధ్యలో అపవాది యొక్క తలను పెట్టాడు. కొట్టుదాన్ని. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. పాడదాం. తన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
శైలమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన చప్పట్లు నా యేసు నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది నేల కూలినా 1000 మంది పడిపోయినా 10,000 మంది నేల కూలినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు పడే అపాయము రానే రాదు నీ గుడారము సమీపించదు అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా గ్లోరీ గ్లోరీ లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన సరే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని నేటి దినపు వాక్యాంశంలోకి మనం ముందుకు సాగుదాం. ఇర్మియా గ్రంథం
48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుగా అందరూ కూడా విందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చదవండి. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక అందరూ నా వైపు చూస్తూ విలేకరుల తనం మానేసి నా వైపు చూస్తే వాక్యంలో మనం ముందుకు సాగుదాం. మరలా ఒక్కసారి చదువుకున్నాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అనగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాన్ని అశ్రద్ధగా చేయుచున్నటువంటి వాడు ఎవడంట? ఎవడై ఉండాలి? అందరూ నా వైపు చూడాలి. దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి. అయితే ఆ కార్యాలను చేసేటువంటి వాడు ఎవడై ఉండాలి? చెప్పట్లేదు మీరు. దేవుని యొక్క కార్యాలు ఉన్నాయంట, ఆ కార్యాలు చేసేవాడు కూడా ఉన్నాడట. ఇప్పుడు కార్యాలు చేయవలసినటువంటి వాడు ఎవడు? ఎవరండి? ఒక భూస్వామికి 100 ఎకరాలు పొలం ఉంది. భూస్వామి యొక్క పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటనగా పంట పొలాలు దున్నాలి, వాటిని చదును చేయాలి, వాటికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలి, వాటిలో నాట్లు వేయాలి, కోత కొయ్యాలి, వాటిని తీసుకొని వచ్చి కొట్లో నింపాలి. ఒక భూస్వామికి ఉన్నటువంటి బాధ్యత వాని యొక్క పనులు ఏంటనగా ఇవి. ఇప్పుడు ఈ పనులు చేయడానికి భూస్వామే చేస్తాడా, లేకపోతే ఆయన కింద ఉండే పని వాళ్ళు చేస్తారా? చెప్పాలి. ఎవరు చేయాలి? పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు యెహోవా యొక్క కార్యములు చేయువాడు అశ్రద్ధగా చేస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని యొక్క కార్యములు ఉన్నాయి, ఆ యొక్క కార్యములు జరిగించేవాడు కూడా ఉన్నాడట. ఇప్పుడు జరిగించేవాడు ఎవరై ఉండాలి? నేను 3 సార్లు చెప్పా. అదే భూలోకంలో ఏదన్నా పక్కింటి అమ్మ విసురు ఒక చిన్న క్లూ ఇస్తే చాలు, చరిత్ర మొత్తం చెప్పేస్తాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నాం, మాకంటే మించినటువంటి భక్తులు లేరనేటువంటి స్థాయి కలిగిన స్థితిలో మనం ఇక్కడ కూర్చుంటున్నామే. ఒక మాట సింపుల్గా మీకు తెలిగిపోయినా చెప్పండి, అది ఒకవేళ తప్పైనా కూడా సరి చేసుకుందాం. మనమే అనండి. ఎవరు? యెహోవా మన దేవుడు, మన యొక్క తండ్రి, మనల్ని కాపాడుతున్నవాడు, మనకి జన్మనిచ్చినటువంటి వాడు. మనకి ఈ జన్మనిచ్చింది ఎందుకనగా ఆయన పనులు మనం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఎవడో, నిన్ను కలుగ చేసినటువంటి ఆ సృష్టికర్త ఎవరో, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు ఎవరో, ఇంతకాలము కనురెప్ప వేయకుండా నిన్ను భద్రపరిచి ఈ రోజున కూడా సజీవుడిగా నిన్ను నిలబెట్టి ఒక ప్రత్యేకమైన దినమిచ్చి ఈ దినమున ఆయన సన్నిధిలో మన స్థితిగతులు ఏంటో మనం తెలుసుకోవడానికి, మనం చేయవలసిందేదో, చేసిందేదో, చేయకుండా ఉన్నది ఏందో, అశ్రద్ధ చేసామా, శ్రద్ధ చేసామని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మనం వినటానికి మనందరం కూడా వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనగా, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు. ఈ రోజున వాక్యం ఏంటున్న దేవుని బిడ్డలారా, నిన్ను బ్రతికించి ఉన్నాడంటే ఒక మానవుని యొక్క జీవితం ఒక దినం గడిచిపోయినట్లుగా దేవుడు ఎంతో రక్షణ మనకిచ్చి మన చుట్టూ ఆయన దూతలు కావలి ఉంచి ఆయన చేస్తున్నటువంటి మహత్కరమైనటువంటి కార్యాలు చూస్తే మనకి భక్తుడైన దావీదు గారు అంటాడు, ప్రభువా నువ్వు చేస్తున్నటువంటి కార్యాలు, నేను బ్రతుకుతున్న విధానాన్ని చూసినట్లయితే నాకు భయమును వణుకును కలుగుతుందంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి అలాగ మౌనంగా కూర్చొని వెళ్ళిపోవడం కాదు. కార్యములు జరిగించేవాడు ఏమవుతాడంట? చెప్పాలి. కార్యములు జరిగించేవాడు అశ్రద్ధ చేసినట్లయితే, యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు ఎవడవుతాడంట? చెప్పాలి. శాపగ్రస్తుడు. అంటే దాని అర్థం ఏంటంటే, శాపం అంటే వాడి దగ్గర కాస్త కోస్తప్పుడు, నా వైపు చూడండి అందరు, ఒకప్పుడు జమీందారి కుటుంబమేది. ఈ రోజున జమీందారి కుటుంబం అడుక్కు తింటుంది. జమీందారి కుటుంబాలు ఏం చేస్తున్నాయంట?
అడుక్కు తింటుంది. ఇప్పుడు అరే బాబు, నువ్వు ఎందుకు అడుక్కు తింటున్నావురా? మీ తాతల ముత్తాతల కాడి నుంచి జమీందారీ వర్గం కదా, జమీందారీ కుటుంబం కదా, జమీందారీ వంశం కదా, ఈ రోజు నువ్వు ఎందుకు ఇలాగ అడుక్కుంటున్నావురంటే, ఎందుకు అడుక్కుంటున్నాడు వాడు? జమీందారీ ఒకప్పుడు, వాడి బాల్యంలో కూడా జమీందారీతనం అనుభవించినటువంటి వాడే. కానీ ఈ రోజున వాడు తినటానికి తిండి లేదు కనుక నేను అడుక్కుంటున్నాను అంటాడు. అదే వాడు జమీందారు అయి ఉన్నా వాడి ఇంటిలో తినటానికి ఉండడానికి ఏదైనా అవకాశం ఉంటే వాడు అడుక్కోడుగా. శాపగ్రస్తుడు అనేటువంటి మాట ఏంటనగా వాని జీవితంలో సర్వాన్ని కోల్పోయిన వాడు అని దాని అర్థం. ఈ రోజున దేవుని బిడ్డారా, దేవుని యొక్క కార్యాలను అశ్రద్ధ చేస్తే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోతామని ఈ 2022 సంవత్సరం ఈ చివరి మాసంలో ఈ అంగలార్పు కూడిక దినాన పాల్పంపులు పొందుటకు వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటనగా ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోతామనేటువంటి విషయాన్ని ఒక మేలుకొలుపుగా, ఒక హెచ్చరిక ప్రేమతో చేస్తున్న దేవునికి ఏం చేయాలి? చేతులకు అందిపోతాయి నాయన, కొట్టదులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక చేస్తున్నాడు, సర్వాన్ని కోల్పోతావని. శాపగ్రస్తుడు అనగా ఉన్న వాటన్నిటిని కోల్పోవడమే శాపం అంటే. శాపం అంటే ఏందో కాదు, నువ్వు నాశనం అయిపోదువు కాక అంటారు కదా శాపన అర్థంలో. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఉన్నదంతా వెళ్ళిపోను కాకని దాని అర్థం. కనుక ఈ రోజున ఇవి ఎలాంటి స్థాయి కలిగి ఉన్నావో, ఎలాంటి విలువ కలిగి ఉన్నావో, ఎలాంటి ఐశ్వర్యం కలిగి ఉన్నావో, ఎలాంటి హోదా, ఎలాంటి స్థితిగతులు నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ కోల్పోవడానికి గల కారణం ఏంటనగా దేవుని యొక్క కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడైపోతాడు. నంబర్ 2, ఆ శాపం అనేటువంటి దాని గురించి కూడా ఎలా చెప్తున్నాడు చూడండి. దేవుని కార్యములు చేయనటువంటి వాడు అనగా దేవుని కార్యములు అశ్రద్ధగా చేసేటువంటి వాడు శాపగ్రస్తుడు అంట. కింద మాట చూడండి ఏమంటున్నాడు? రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి ఒకడు వెళ్ళాడట. యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక ఖడ్గాన్ని చేత పట్టుకున్నాడంట. ఏం పట్టుకున్నాడంట? ఖడ్గాన్ని చేత పట్టుకున్నప్పుడు చదవండి. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతిలో ఖడ్గం ఉంది. నిన్ను ఖడ్గమిచ్చి, నీకు ఒక బలం ఇచ్చి, నీకు ఒక అధికారం ఇచ్చి ఈ ఖడ్గముతో శత్రువు యొక్క శరీరాలను కోల్చాలని దేవుడు నిన్ను సిద్ధపరిచి వెళితే ఖడ్గాన్ని ఏం చేస్తాడంట? రక్తము ఓడ్చకుండా తన కత్తిని దూయువాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు నువ్వు జరిగించాలి. నువ్వు జరిగించకుండా నేను కూడా దేవుని మందిరానికి వచ్చాను, నేను కూడా క్రైస్తవుడే, నేను కూడా రక్షణ పొందుకున్నాను, కావాలంటే చూడు నేను కూడా క్రైస్తవ బిడ్డనని నీ దగ్గర ఉన్న ఖడ్గాని, నీ దగ్గర ఉన్న బైబిల్ని చూపించడం కాదు. ఈ బైబిల్ని దొయ్యాలి. బైబిల్లో ఉన్న వర్తమానాలన్నీ కూడా నీ హృదయంలో నిలబడాలి. వాక్యము నీలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితంతో నువ్వు దూచుకుంటూ వెళితే దేవుని బిడ్డరా, వాక్యము ప్రతి విధమైన అవిధేయతలు ఖండించుకుంటూ వెళ్ళాలి. ఖండించుకుంటూ వెళుతున్నట్లయితే నీ జీవితము ముందుకి సాగుతూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధికి నువ్వు మహిమలోనికి మనం చేర్చబడేటువంటి మార్గంలో ముందుకు వెళుతున్నామన్న దానికి నిదర్శనమేనగా నీవు కత్తి దుయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే కత్తి నీ జీవితంలో ఉంది. కత్తిని వాడాలి. కత్తిని నువ్వు దాచిపెడితే అది దానికి ఉన్న ఎంత పొదునైనా అది మరలా ఏమైపోతుందంటే తుప్పు పట్టిపోద్ది, పనికి రాకుండా పోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి సందర్భంలో వాక్యం అనేటువంటి ఖడ్గం మన జీవితంలోనికి వస్తూనే ఉంది. ఎన్నో విధములైనటువంటి అంశాలను ఖండించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఖడ్గమే వాక్యం అనేటువంటి ఖడ్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము తెలిసి ఉన్నా వాక్యానుసారమైన జీవితం జీవించకపోతే ఖడ్గము నీ చేతిలో ఉన్నప్పటికీ రక్తము ఓడనటువంటి స్థితికి సమానమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతాడు. మరలా చెప్తున్నాను,
ఖడ్గము నీ చేతిలో ఉన్న రక్తము ఓడ్చకుండా ఉండేటువంటి స్థితి దేన్ని సూచిస్తుందనగా వాక్యము నీకు తెలిసి ఉన్నా, వాక్యానుసారంగా జీవించడం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసి ఉన్నా, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించకుండా ఉండేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రక్తము దూయకుండా, రక్తము కార్చకుండా కత్తిని దూయవాడు శాపగ్రస్తుడు అనగా వాక్యము నీకు తెలిసి ఉన్నా, వాక్యానుసారమైన జీవితం, వాక్యాన్ని నీ చేత పట్టుకొని వాక్యము ద్వారా దేవుని బిడ్డరా అపవాది యొక్క కోట గోడలను కూల్చుకుంటూ వెళ్ళేటువంటి ఒక జయశాలిగా నువ్వు ముందుకు వెళ్ళాలి. వాక్యము తెలిసి ఉన్నా వాక్యానుసారంగా జీవించినటువంటి వాడు ఎలాంటి వాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనగా రక్తము ఓడ్చకుండా కత్తిని దూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున కదిలిస్తే దేవుని బిడ్డారా పాస్టర్ నిలబడి ఒక వాక్యం చదవగానే ఈ రోజున పాస్టర్ ఏ కోణంలో వెళ్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడని ముందుగానే అంచనా వేయగలిగిన సామర్థ్యము నీలో ఉన్న, అలాంటి స్థితి నీకున్న వాక్యానుసారమైన జీవితం, వాక్యములో నువ్వు పదును కలిగినటువంటి వాడుగా, వాక్యములో బలము కలిగినటువంటి వాడుగా సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కూలదోసి మహిమ కలిగిన దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి ఆ యొక్క రాజ్యములు నీవు ఒక పనిముట్టుగా వాడబడకపోతే ఏమంటున్నాడు, రక్తము ఓడ్చకుండా తన కత్తిని దూయవాడు శాపగ్రస్తుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకి దేవుని బిడ్డారా దేవుని యొక్క కార్యములు ఎలాగ చేయాలి, ఏంటి దేవుని కార్యములు అని మనం చూసినట్లయితే చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, నా కుమారులారా, ఒక్క నిమిషం ఆగండి. రెఫర్ అని చెప్పాను ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథం ఎక్కడ ఉంటుంది, మత్తయి సువార్తకి అటు పక్క ఇటు పక్క ఉంటుంది. మీరు ఆ గ్రంథం ఎక్కడుందో మీరు వెతకాల్సిన అవసరం. వృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూసినట్లయితే నా కుమారులారా అని సంబోధించుచున్నటువంటి ఆయన ఎవరు అనగా ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారులారా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? నా కుమారులారని పిలిచేటువంటి ఆయన ఎవరై ఉంటాడు? తండ్రి అయి ఉంటాడు. తండ్రి నా కుమారులారా అని పిలుస్తున్నాడు, నా బిడ్డలారని పిలుస్తున్నాడు. ఈ రోజున చేరి వచ్చినటువంటి ప్రియ దేవుని జనాంగమా, మనలందరినీ కూడా దేవుడి ఈ మధ్యాహ్న వేళలో పిలుస్తున్నటువంటి ప్రేమ కలిగిన పిలిపేంటనగా నా కుమారులారా, నా కుమార్తెలారా, వేరసి నా బిడ్డలారా అని సంబోధిస్తున్నాడంటే ఇంతకు ముందు మొదట చదివినటువంటి మాట ప్రకారంగా మనం చూసినట్లయితే ఎవరిని నా కుమారులారా ఇంకా పిలుస్తున్నాడు? ఎవరైతే ఆయన కార్యములు అశ్రద్ధ చేస్తున్నారో, ఆయన కార్యములు చేయవలసినటువంటి వాడు చేయకుండా అశ్రద్ధను పాటిస్తున్నటువంటి వాడు, ఎవరి చేతులైతే కత్తి పెట్టాడో కత్తి పెట్టినటువంటి వాడు రక్తాన్ని ఓడ్చాలి కదా, రక్తాన్ని ఏర్లు పారేయాలి కదా. అలాంటి ఏర్లు పారేవన్నటువంటి వాడితోటి కేవలము కత్తిని ధరించినటువంటి వాడై వాక్యం అనేది ఏదో తెలిసినటువంటి వాడై ఉన్న ఆయన శాపానికి గురి కాగలిగినటువంటి స్థాయిలో వాడు ఉంటున్నా, శాపపు ఒట్టున వాడు నిలబడుకొని ఉన్న ప్రేమ కలిగిన దేవుడు ఈ యంగులార్పు ప్రార్థన కూడికలు ఈ రోజున ప్రేమ కలిగిన తండ్రి మనల్ని పిలుస్తున్నటువంటి సంబోధించేటువంటి పదం ఏంటనగా నా బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డ అనటానికి నేను యోగ్యుడు నా తండ్రి? నాకు అంతటి స్థాయి ఉందా అంటే ఒక్కసారి అంచనయ్యి ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ పనులు నేను ఎప్పుడు అశ్రద్ధ చేశాను? నువ్వు నా చేతిలో కత్తి ఎప్పుడు పెట్టావు? కత్తితో నేను ఇప్పుడు రక్తం ఓడ్చాలయ్యా అని నువ్వు అనుకుంటున్నావే. నువ్వు అనుకుంటూ ఒకవేళ ఆ కోణంలో దాని గురించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అని ఎదుట లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గ్రహించి నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడే ఈ రోజున మాట్లాడుతున్నాడు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ఆ ప్రేమ కలిగిన దేవునికి ఏమైనా ఉంటే మనందరం కూడా ఆయన పని చేసేవాళ్ళం. చెప్పండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దైవజనులుగా మనం కూడా కాస్త ఈ విషయాన్ని కొంచెం గ్రహిద్దాం.
పరిచారకులారంటే దైవజనులు కూడా వచ్చి కూర్చుంది. దైవజనులకి మొట్టమొదటి అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పని చేసేవాళ్ళం, ఆయనకి మహిమ తెచ్చేవాళ్ళం. వేరసి మనందరం కూడా దేవుని బిడ్డలమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును అనండి, చెప్పండి. ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక. యెహోవా మిమ్ములను ఏర్పరచుకొనెను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చప్పట్లు ఏమి నచ్చటల్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్ట బిగ్గరగా దేవునికి. హల్లెలూయా. నువ్వు మరిచిపోయిన దాన్ని, అశ్రద్ధ చేసిన దాన్ని, నువ్వు చేయవలసిన కార్యాన్ని తెలిసి ఉండి కూడా మౌనంగా ఉన్న నీతోని దేవుడు మరొకసారి ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. రానున్న కాలం నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, శాపం నశించిపోవాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా పరిచారకులారా, నా పరిచర్య చేయుటకు నేను ఎన్నుకున్నటువంటి వారలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధూపము వేయుటకును. నంబర్ 1, దేవుని యొక్క కార్యములు ఏంటనగా, ఆయన పని చేయడానికి మనల్ని పరిచారకులుగా దేవుడు నియమించుకున్నాడు. ఆయన పని చేసే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. పని చేసుకోవడానికి, ఆయన పని చేయడానికి నియమించుకున్నటువంటి మనము చేయవలసిన కార్యము ఏంటనగా, నంబర్ 1 ధూపము వేయాలి. చెప్పాలి. ఏమేయాలంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నంబర్ 1 ధూపము వేయాలి. నంబర్ 2 ఆయన సన్నిధిని నిలిచి ఉండాలి. ఏం చేయాలంట? ఆయన సన్నిధిని నిలిచి ఉండాలి. నంబర్ 3 తనకు పరిచర్య చేయుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డారా, ఇంతకాలం నీ జీవితములో నంబర్ 1 ధూపం వేయటములు అశ్రద్ధ పాటించేవేమో. నంబర్ 2 ఆయన సన్నిధిని నిలిచి ఉండుటలు అశ్రద్ధ పాటించేవేమో. నంబర్ 3 పరిచర్యలు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వాడుకోలేదేమో. పరిచర్య అనగా దేవుని యొక్క రాజ్య సువార్త వెదజల్లబడుతున్న సందర్భంలో నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి నీవు చేయవలసిన కార్యములు అశ్రద్ధ పాటించినట్లయితే నువ్వేది చేయాలో నీకు తెలిసి ఉన్నప్పటికీ అలాగ చేయని వానికి ఏం కలుగుతుందంట? మేలైనది చెయ్యనెరిగి ఉండియో అలాగూ చేయని వానికి పాపము కలుగు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేలైనది చేయనెరిగి ఉండి, దేవుడు చెప్పిందేదో నువ్వు చెయ్యాలని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుంది. ఈ రోజున వాక్యం ఏంటున్న దేవుని బిడ్డారా, నీవు ధూపం వేయాలి, ఆయన సన్నిధిని నిలబడి ఉండాలి. 3వ అంశాన్ని మనం చూసినట్లయితే, 3వ అంశం ఏంటంట? ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిచర్య ఆగిపోవడానికి గల కారణం ఈ రోజు కల్లా భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా మార్చబడి ఉండాలి. ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడి ఉండాలి. ఈ రోజుకి దేవుని బిడ్డలారా, కేవలము 2% మాత్రమే క్రైస్తవులుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకా 98% మంది ప్రజలు ఇంకా యేసుని గుర్తెరగలేదు. ఎరిగినటువంటి వారు కూడా ఏం చేయట్లేదంట? ఎందుకు ఎంత తక్కువ స్థాయిలో ఉంది? కారణం ఏంటనగా, చేయవలసిన నీవు ఆయన కార్యములు అశ్రద్ధ పాటిస్తున్నావు. రక్తము ఓడ్చకుండా కత్తిని దూస్తున్నావు. ఇలాంటి కార్యాలు చేయడం ద్వారా దేవుని బిడ్డారా, కనీసం నీ ఇంటినే నువ్వు చూసుకున్నట్లయితే, నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే లేకపోతే ఒక్కడే వస్తుంటే నీ భార్య బిడ్డల సంగతి ఏంటి? వాళ్ళు రక్షణ పొందారా? వారు దేవుని యొక్క రక్షణలో నమ్మకంగా ఉన్నారా? వారు దేవుని వైపునకు తిరిగారా? రక్షణలో ఉన్నారా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఆత్మీయంగా వెనకబడిపోయారా? ఎలా ఉన్నారు? మన కుటుంబం యొక్క నేపథ్యం ఎలా ఉంది? మన కుటుంబంలో ఉన్నటువంటి మన ఒక్కొక్క బిడ్డ యొక్క జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారా? ఎంతగా వెనకబడిపోయినావు మన జీవితాలు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ధూపము అనగా చేతులెత్తి దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేసి, ప్రభువా నా అంగలార్పును నాట్యంగా మార్చగలిగినటువంటి వాడా, నీవు తప్ప నా బ్రతుకుని మార్చేవాడు ఎవరు లేరయ్యా అని ఆయన సన్నిధిలో అంగలారుస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు కనీసం ఒక్క బొట్టన్న కన్నీరు నేల రాలుతుందా? నువ్వు చేసే ప్రార్థనలో ఒక కన్నీటి బొట్టు కూడా రాలట్లేదంటే నువ్వు ధూపం వేసావని దాని అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఏ కుటుంబాన్ని చూసినా ప్రతి కుటుంబాన్ని కదిలిస్తే ఎలా ఉందంట, విషాద గాథలు కనబడుతున్నాయి. ఏదో కష్టం, ఏదో బాధ, అక్రమ సంబంధాలు, రకరకాలైనటువంటి తెగుళ్ళు, రకరకాలైనటువంటి రోగాలు, బతుకులు నాశనం చేసుకొని, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తులు యవన కాలం మంది ఛిద్రం చేసుకొని, జీవితాలు పాడైపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నటువంటి కుటుంబాలను మనం ఎన్నో చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటనగా యెహోవా కార్యముల అశ్రద్ధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను, యెహోవా కార్యములు నెంబర్ 1 ధూపం వేయుట, నెంబర్ 2 ఆయన సన్నిధిని నిలిచి ఉండుట, నెంబర్ 3 ఆయన కార్యాలు జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యజమాని మనం కూలికి పెట్టుకుంటే సాయంత్రం వరకు పొలంలోకి వెళ్ళి మౌనంగా కూర్చొని సాయంత్రం ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చేస్తాడా? కూలి ఇచ్చేస్తాడా? చెప్పట్లేదు. మీ అందరూ అట్టగా కూలి తెచ్చుకుంటున్నట్టున్నారు మీరు. నువ్వు ఏం పని బాటలు లేకుండా సాయంత్రం వరకు అక్కడ ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం పని బాటలు లేకుండా వచ్చేస్తే నీకు కూలి ఇచ్చేస్తాడా సాయంత్రం కల్లా? ఎవడుగా? నువ్వు కన్నీరు కారిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీరు కారిస్తే కన్నీటిలో ప్రత్యక్షమై నీ దగ్గర ఉంటాడు. అప్పుడే నీకేం జరుగుతుందంట, ఆయన సన్నిధిలో నిలిచి ఉండేటువంటి స్థాయి నీకు వస్తుంది. అర్థమైందా? నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కన్నీటిలో ప్రత్యక్షమై ఆయన నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకున్నటువంటి మరొక పేరు ఏంటనగా కన్నీరు తుడుచువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, కానెన్నడు. చప్పట్లు. తండ్రి కానెన్నడు నే అనాథను, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనాను, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనాను, నా కన్నీరు తుడచువాడా, నేనున్నానని అన్నవాడా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, నా కన్నీరు తుడచువాడా. ఈ భక్తుడు తన జీవితంలో రాసినటువంటి ఆ బాటలో నేను కన్నీరు గారితే ఆయన ఎక్కడుంటాడంట? నా పక్కనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1 ధూపము నీ సన్నిధిలో జరిగితే, ప్రార్థన నీ జీవితంలో జరిగితే, అంగలార్పు ప్రార్థన నీ జీవితంలో ఉంటే, అంగలార్పును నాట్యంగా మార్చడానికి నువ్వు కన్నీరు కారుతుంటే తట్టుకోలేనిటువంటి ఆయన నీ దగ్గరే వచ్చి నీ పక్షాన నిలబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన యొక్క సేవా పరిచర్యలు నువ్వు ఏం చేస్తున్నావో చూస్తాడు. వారమంతా గమ్మగూర్చుని ఆదివారం రోజున
దేవుని యొక్క మందిరానికి వచ్చి నేను మహాభక్తుని అనుకుంటా వచ్చి కూర్చుంటే ఎలాగ నాన్న? వారమంతా నువ్వేం చేసావు? నిన్ను చూస్తున్నాడా లేదా ఆయన? వారమంతా నువ్వు ఏం పనులు చేసావో, ఎలాంటి దగ్గర కూర్చున్నావో, ఏ ఏ దృశ్యాలు చూచావో, ఏమేమి ఆలోచన చేసావో అవన్నీ కూడా నీ హృదయాంతరంగంలోనికి తొంగి చూచుచున్న దేవునికి రహస్యమైనది ఏది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఆయన కార్యములు ఏంటి అనగా నెంబర్ 1 ఏంటట? ధూపం వేయాలి, ప్రతి దినము ధూపం వేయాలి. నెంబర్ 2 ఆయన సన్నిధిని నిలిచి ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు అప్పుడు ఆయన నీ దగ్గర దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సేవా పరిచర్యలు నీకు ఇవ్వబడిన తలంతు నువ్వు బాగా పాటలు పాడగలిగినవా? అయితే పాటలు పాడి దేవుని నామాన్ని మహిమ తెచ్చేటువంటి విధంగా పరిచర్యలో పాలు నువ్వు బాగా ప్రార్థన చేయగలిగినటువంటి వాడవా? పరిచర్య కోసం ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించే 4 రూపాయలు కలిగినటువంటి వాడుగా చేశాడా, దేవుని సేవలో నువ్వేం చేయాలంట? నీకు ఇవ్వబడినటువంటి ఆ ఆస్తిని దేవుని కొరకు వాడితే పరలోకమందు నీ ధనము ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చూసినా కూడా తింటా కూర్చొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నీవే నడవలేనంత స్థాయిగా శరీరాన్ని పెంచుకుంటే ఏం ప్రయోజనం నాన్న? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని పరిచర్యలోనికి ఏ తలాంతత ఇచ్చాడో, ఏ వాక్యోపదేశం చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీకు ఇవ్వబడిన ప్రతి కార్యాన్ని నువ్వు నమ్మకంగా యథార్థంగా దేవుని ఎదుట చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డరా, ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. అతిశయించువాడు 24వ వచనములో యెహోవాను నేనే అని, అదే చదవండి, అక్కడి నుంచి చదవండి. యెహోవాను నేనే అని గ్రహించి, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. నీతి న్యాయములు జరిగించు వాడనైన యెహోవాను నేనే అని మీరు గ్రహించి, అనగా నీ జీవితంలో న్యాయం జరగాలన్నా, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలన్నా, నీ కోరిక నెరవేర్చబడాలన్నా, నీ జీవితం నిలబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? న్యాయము చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉందంట చెప్పాలి. మనందరం కూడా ఎక్కడ నిలబడాలంట? పరిశుద్ధ గ్రంథములో మనందరం కూడా ఎక్కడ నిలబడాలంట? యేసయ్య న్యాయపీఠం ఎదుట మనందరం కూడా, అంటే న్యాయస్థానంలో మనందరం కూడా నిలబడాలి. ఏ ఒక్కడు కూడా మిస్ కావడానికి లేదు. వాక్యం బోధిస్తున్న నేనైనా, వేదిక మీద ఉన్న దైవజనులైనా, ఏ ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు కనుక మనం చేసినటువంటి కార్యాలను బట్టి ఏం కావాలంట? మన కార్యాలను బట్టి అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు అని డిక్లేర్ చేసేయాలి. ఎవడైతే దేవుని యొక్క నామాన్ని గుర్తెరిగి అవిధేయంగా జీవిస్తున్నటువంటి వాడు వెంటనే ఏం కావాలి? వాడు బ్రతకడానికి వీలు లేదు. ఈ రోజున దేవుని బిడ్డారా, ఆ దేవుడు అంటున్నాడు, న్యాయములు జరిగించే యెహోవాను నేనే అని మీరు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసు.
ఈ రోజున ఈ అంగలారపు కుడికి రోజున దేవా నీవే న్యాయమూర్తివి కదా, నీ న్యాయం దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి రికమెండేషన్లు కుదరవు కదా, నీవు న్యాయము తీరిస్తే ప్రభువా, భక్తుడైన మహాభక్తుడైన యోబు గారి అయ్యా నీవు 1000 ప్రశ్నలు నా మీద సంధిస్తే ఒక్కదానికి కూడా నా దగ్గర జవాబు లేదంటే, అంతటి మహాభక్తులే, గడ్డపార లాంటి కొండ లాంటి అనుభవం కలిగినటువంటి భక్తులే మేము లేచిపోతున్నాం, దుమ్మలాగా లేచిపోతున్నాం అనుకుంటే, ఇస్తరాకుల్లాంటి మన భక్తికి, ఇస్త్రాకులు లాంటి మన భక్తి జీవితాన్ని మన అడ్రస్ ఉంటుందా? నా వైపు చూడట్లే మీరు. ఈ మాటలు వచ్చేసరికి తల దించుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొండంత అనుభవం కలిగినటువంటి వారే, గడ్డపారలంటే అనుభవం కలిగినటువంటి వాళ్ళే, మేమే తేలిపోతున్నాం, మేమే లేచిపోతున్నాం అని వాళ్ళు భావిస్తుంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా ఒక్కదాన్ని కూడా క్రమంగా నెరవేర్తించలేక మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతో వెనుకబడిపోయి దేవుని యొక్క కార్యక్రమాలు అశ్రద్ధ చేయడంలోను, దేవుని కార్యక్రమాలు తెలిసి ఉండి కూడా తెలియకుండా ఉండడము, ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి చూచినట్లయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను న్యాయము జరిగించే యెహోవానని మీరు తెలుసుకుంటే, నేను న్యాయంగా న్యాయాన్ని తీరిస్తే మనకు శిక్ష వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఈ రోజున ఈ అంగలార్పు గుడిక దేవునికి స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకనే భక్తులు తమ జీవితంలో ఈ వాక్యాలన్నీ తమ హృదయంలో ఆలోచన చేసినటువంటి వారై, అయ్యా పనికి రాని పాత్రనని పారవేయకుమా, పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొరలు పాత్రగా నన్ను చేయుమా, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చీకటమన్నైన నా అందరూ పాడండి, చల్లగా చూడుమయ్యా, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. అలాగ దేవుని సన్నిధిలో ఈ రోజున ప్రభువా పనికిరాని పాత్రను అయిపోయాను, పనికొచ్చే పాత్రగా చేయి, జగట మన్నును మరలా నువ్వు పిసికి నీకు అనుకూలమైన పాత్రగా, నీ సేవ చేసేటువంటి పాత్రగా, నీకు మహిమ తెచ్చే పాత్రగా, నీ కార్యములు జరిగించే పాత్రగా, అశ్రద్ధ చేయించినటువంటి ఈ పాత్రను శ్రద్ధ కలిగినటువంటి పాత్రగా నన్ను చేయని ఈ రోజున దేవుని సన్నిధిలో మనము అంగలార్చవలసినటువంటి దినం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. న్యాయము జరిగించే దేవుని ఎదుట ఇది పనికిరాని పాత్రగా అయిపోతుందేమో, ఇది అశ్రద్ధ చేసిన పాత్ర అయిపోతుందేమో, దేవుని కార్యములను ఏనాడో వెనకంజ వేసినటువంటి పాత్రగా ఉన్నావేమో, అట్టి పాత్రగా ఉన్న నీవు పనికొచ్చే పాత్రగా, మహిమ తెచ్చే పాత్రగా, దేవుని స్తుతించిన మహిమపరిచినటువంటి ఆ పాత్రల జాబితాలో నన్ను చేర్చయ్యని జగట మన్నేటువంటి మనం మరలా దాన్ని పిసికి నీకు అనుకూలమైన పాత్రగా చేయగలిగిన పరమ కుమ్మరి, నన్ను నీకు అనుకూలమైన పాత్రగా నన్ను చేయని మనం దేవుని సన్నిధిలో అంగలార్చవలసిన స్థలం ఇది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను న్యాయములు జరిగించేటువంటి యెహోవాను నేనే అని మీరు తెలుసుకొని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాటిలో చెప్పండి, అట్టి వాటిలో అంటే ఎట్టి వాటిలో నంబర్ 1 ధూపము వేయటలోను, ఆయన సన్నిధిని నిలిచి ఉండుటలోను, 3వది ఆయన పరిచర్యని జరిగించటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అశ్రద్ధ పాటించకుండా శ్రద్ధ పాటించి క్రమముగా జరిగిస్తున్నట్లయితే ఆకాశమందున దేవుడు గంతులేసి ఆనందిస్తాడు. చప్పట్లు కొట్టట్లే మీరు.
ఆ చప్పట్లు కొట్టకపోయినా పర్వాలే, కొడితే బిగ్గరగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలని ఆయన ఆశిస్తున్నాడు ఈ రోజున. అలాగే ఆశించిన దేవుడు యెషయా గారు బ్రతికున్న ఆ కాలములో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన హృదయాన్ని భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగు, నేను పిల్లలను కని వారిని పెద్దవారిగా చేశా, వారు ఈ రోజున నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగుదును, గాడిద తన సొంత వారి దొడ్డి ఎరుగును, అయితే ఈ ప్రజలకు బుద్ధి రాదు. ఈ రోజున అదే మాట ఈరోజు మనందరం కూడా క్రమంగా ఉన్నట్లయితే ఆ వాక్యం అలాగే ఈ రోజు కూడా నిలబడి ఉండేది కాదు. ఈ రోజు కూడా అదే మాట నిలబడి ఉంది. కారణం ఏంటనగా ఈ రోజు కూడా మన వైపు చేతులు చాచుతూ మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రేమిస్తూ మాట్లాడుతున్న, చేతులు దినమెలయు చాచి ఉన్న దేవుడు, ఎవరికైతే ఆయన చెవులు కలుగజేశాడో, ఎవరికైతే నోరు కలుగజేశాడు, ఎవరికైతే చేతులు కలుగజేశాడు, తన రూపంలో చేసుకున్న మానవుడు మౌనంగా అయిపోయి అశ్రద్ధ పాటిస్తుంటే చెవి లేనిటువంటి ఆకాశముతో మాట్లాడుతున్నాడు, నోరు లేని భూమితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి. ఈరోజు వచ్చిన దేవుని బిడ్డలారా, అతి దేవుడిని ఇంకా దుఃఖపరద్దామా? ఆయన అంటున్నాడు, ఇట్టి పనులు చేయుట వలన నీ దేవుడు నిన్ను చూచి ఏం చేస్తాడంట? ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కర్లకి నా అవసరాలు తీర్చు, అవసరం తీరిపోతే నీ దగ్గరికి రానే రాను అనుకునే బ్యాచ్గా దేవుడు కావాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చే నీవు ఈయన తప్ప నాకు ఇంకెవడ చేయడు అనేటువంటి విశ్వాసంతో అందుకని మాట్లాడుతున్నాడు. నీతి న్యాయం జరిగించే యెహోవాను నేనే అని నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇంకో దిక్కు లేదు. మనకి మరొక దిక్కు చెప్పాలి, మనకి మరొక దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కు ఆయనే అయితే ఇంకో దిక్కు చూస్తాం మనం చెప్పాలి. ఇంకో దిక్కు చూస్తామా? 10 రోజులు గుడికి వచ్చి ఏమీ లేదు, ఏం రాలా అని చెప్పి ఇక్కడికి వెళ్తే తాయితీ కట్టించుకుంటే బాగుంటుంది, అంతరం వేసుకుంటే బాగుంటుంది, చీటాక్ కట్టించుకుంటే బాగుంటుంది, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఒక కోడినో లేకపోతే ఒక మేకనో కోసి యాగం చేయించుకుంటే పోద్దేమో. ఈ మధ్య నవగ్రహ పూజలు అంట, ఏంటంట నవగ్రహాలకు పూజలు చేసి వీడికి పోద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవగ్రహాలు చదువుకున్న వాళ్ళు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు ఎవరు అనగానే తల దించుకోవడం చూడండి, ఎంత ఎంత కమ్మగా దించుకున్నారు మన అంటే ఆ రేంజ్లో చదువుకున్నారు మనోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ప్లానెట్స్, తెలుగులో భూమి ఒక గ్రహం, మెర్కురీ ఒక గ్రహం అనగా బుధుడు, గురుడు, శుక్రుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇవన్నీ కూడా గ్రహాలే. ఇవన్నీ కూడా భూమి యొక్క గ్రహం అంట. నువ్వు దాని మీద ఉమ్ము ఊసినా, నువ్వు ఏం భూమి మీద చేసినా ఏ రోజున నిన్ను శపించిందా? యాడంటే ఆడ పరిశుద్ధమైన బాగున్న స్థలాలన్నీ నాశనం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి నిన్ను ఎప్పుడైనా కోపించుకునిందా? దానికి ఏంది నువ్వు శాంతి చేసేది? నీ కోసం దేవుడు ఎన్ని కలగజేశాడు చప్పట కొట్టకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవగ్రహాల పూజలు చేస్తే పోయిద్దంటే ఇడుకున్న శని. ఆ గ్రహాల్లో ఒక గ్రహం పేరు కూడా శని. దానికి బట్టిన శని ఎవరు తీయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దుర్మార్గం నశించును గాక. చెప్పరు, మేం చేస్తాం అన్నట్టుందే కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరిని పాదములు పట్టుకొని నీవే నాకు దిక్కని కన్నీరుగా అంగలారిస్తే నువ్వు లేచేసరికి దేవుని బిడ్డలారా నీ బ్రతుకు మారిపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేసే ప్రార్థన శ్రద్ధ కాదు,
చేసే ప్రార్థన నీవే నాకు దిక్కని చేయి. నీ దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటావేమో నీ జీవితంలో, నీ ప్రయత్నాన్ని గట్టిగా చెయ్యి. 3 గంటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడని పేరు కలిగినటువంటి వాడు ఈ రోజున శాంక్షన్ అథారిటీగా ఆయన నీకు ముద్ర వేయబోతున్నాడు ఆశీర్వాదాల కోసంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేయాలంట? నిన్ను చూచి ఆయన ఆనందించాలంటే నువ్వు ఇట్టి పనులు చేయాలి. చెప్పండి, ఏ పనులు చేయాలి మనం? నెంబర్ 1, తొందరగా చెప్తే నేను ముగిస్తా. నెంబర్ 1, ధూపం వేయాలి. ధూపం వేసేటప్పుడు ఎవరంట? నువ్వు కాకపోతే నాకు ఇంకోళ్ళు కూడా ఉన్నారులే, ఇంకో దిక్కు కూడా ఉందిలే అంటే కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 2, ఆయన సన్నిధిని నిలిచి ఉండాలి. నెంబర్ 3, ఆయన సేవలో ఏడన్నా కూటం ఉందమ్మా, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన కూటం ఉంది అంటే ఎంతమంది వస్తున్నారు? లాజర్ గారు, కూటం ఉంది అంటే ఎంతమంది వస్తున్నారు? ఒక్క యానాదమ్మ తల్లి ఉలపాల నుంచి తప్ప. వాళ్ళ దగ్గర ప్రార్థన కూటం ఉందంటే ఎంతమంది వస్తున్నారు నాన్న? ముందుగా గుర్తు చేయాలమ్మా, వాళ్ళ దగ్గర ప్రార్థన కూటం ఉంది, వస్తారా? రండి, ఆటో నేను పెట్టుకుంటా. ఆయన కుదరదు. ఈ బ్యాచ్ ఆయన సేవ చేసే బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకుంటే పడు సంఘాన్ని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. చెప్పగానే వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో వస్తున్నారు. మనం ఆ సంఘం నుంచి చాలా ఆదర్శాలు నేర్చుకోవాలి. వాళ్ళు ఇక్కడ తీసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నాం. వచ్చే వారి నుంచి మేము గుడికి రాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇట్టి వాటి యందు నేను ఆనందించు అడనని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు సెలవిచ్చుచున్న మాట ఏంటనగా, ఇలాంటివి నువ్వు చేస్తూ ఉంటే నేను ఆనందపడతానా. ఆయన ఆనందపడితే, మనము ఆయనను సంతోషపరిచినట్లయితే ఆయన అన్నీ కూడా నీయే. ఎవడు ఆయన్ని సంతోషపరుస్తాడు? ఈ రోజున మనం ఏం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఆయన్ని సంతోషపరిచే అంట స్థాయి కలిగిన రేంజ్ భక్తి మన లేదు. మనం ఒక్కొక్క కొలత వేసుకున్నాం. ఈ భక్తి చాలులేని ఆ భక్తిని వేసుకున్నావు కాబట్టి నీకున్న భక్తికి నువ్వు సంతోషపడుతున్నావు. కానీ యేసయ్య సంతోషపడాలంటే ఆయనకు ఒక కొలత ఉంది. ఆ కొలత కలిగిన భక్తి మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి భక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడంట? సంతోషించు వాడనని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 ధూపం వేయాలి. నెంబర్ 2 ఏమంటున్నాడు? ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను, బద్దలైన సందులలో నిలబడుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనపడలేదంట. దేవుని బిడ్డలారా, నువ్వు నిలిచి ఉండాలి. ఏం చేయాలంట? చెప్పండి. ఎక్కడ నిలిచి ఉండాలంట? బద్దలైన సందులలో నిలబడగలిగినటువంటి తగినవాడు ఎవడని మీది ఆకాశమందు ఆసీనుడైన దేవుడు భూమి అంతయు కూడా ఆయన కనుసంచారము చేయుచుండగా ఒక్కడు కూడా లేడంట. ఒక్కడు కూడా అని దేవుడంటే అందరు నా వైపు చూడండి. ఒక రోషం కలిగిన ఒక కసిదిచ్చే మాటను చెప్తాను నేను. ఇప్పుడు ఆకాశం ముందున్న దేవుడు ఏమంటున్నాడు? బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నాడని మీది ఆకాశమందు ఆసీనుడైన దేవుడు భూలోకమంతయు
తన కను దృష్టితో సంచరింపజేసి చూచినప్పుడు ఒక్కడు కూడా కనపడలేదు నీ దేవుడు అంటే. నాలంటాడు ఒకడు లేచి ఏమంటాడు తెలుసా? ఎవరు లేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనున్నాను అని ఒకవేళ నేను చేసిందంట సేవ కదా, ఇంతవరకు నేను చేసిన భక్తి కాదా, ఇంతవరకు నేను ప్రయాసపడింది ప్రయాస కదా, ఇదంతా వేస్టనా అని ఒకవేళ నీ హృదయంలో నొచ్చుకుంటే, ఏడుపుల ప్రవక్త ఇర్మియాలో నుంచి దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి దాని రాజ వీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమన్నాడు? రాజవీధుల్లోకి వెళ్ళండి, యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో వెతకండి. యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి చూడండి, రాజమార్గములలో చూడండి. ఎక్కడికి వెళ్ళి వెతికిన నీతి న్యాయములు జరిగించేటువంటి వాడు అనగా దాని అర్థం ఏంటనగా బండ సందులలో అనగా పగిలిపోయినటువంటి బద్దలైన సందులలో నిలబడుటకు యోగ్యమైన వాడు ఒక్కడైనా ఉన్నాడని దేవుడు అంటే. నేను ఉండాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు, నీ స్థాయి కలిగిన భక్తికి నీకు నీవే తృప్తి చెందుతున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతుంది. ఎతకండి, ఒక్కడైనా కనపడితే నాకు చెప్పండి, నేను మిమ్మల్ని వదిలేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది చెప్పండి? టోటల్గా ఎవడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవడు లేడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంట? నీవే నాకు శరణమయ్యా అని మనం ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. తప్పైపోయింది ప్రభా, నా మనసులో నేను గర్వించాను, నేనేదో స్థాయి కలిగిన భక్తున్నా అనుకున్నాను, కానీ నాలో ఉన్న భక్తే కాదనిపించింది అయ్యా. నీవు ఏర్పరిచినటువంటి నీ స్కేల్ ప్రకారంగా, నీ కొలత ప్రకారంగా నాలో భక్తి లేదయ్యా. ఏ కార్యాలు చేస్తే నీకు సంతోషమో అలాంటి కార్యాలు నాలో లేవు. అశ్రద్ధ జరుగుతుంది, తెలిసినా చేయట్లేదు కనుక నన్ను క్షమించు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంట? అంగలార్చాలంట, కన్నీరు కార్చాలంట. అలాగ కన్నీరు కార్చే కన్నీరు ఎలాగ అంగలార్చాలో ఒక్క మాట యోవేలు గ్రంథములో నుంచి 1వ అధ్యాయం 8వ వచనం చదువుకొని అందరూ కూడా లేచి నిలబడుకొని కొద్ది నిమిషాలు. పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు అందరూ లేచి నిలబడదాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ భారము భరించగలిగిన దేవుని దగ్గర కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా మనందరితో కూడా కలిసి దైవజనులు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున ఒక గొప్ప అభిషేకం దిగాలి. ఆకలి చచ్చిపోవాలి, ఆకలి ఈ రోజున మర్చిపోదాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృపను పొందుకున్నా అందరం కూడా అంగలారుద్దాం. అయ్యో నా బ్రతికేంటి ప్రభువా, ఈరోజు నా పరిస్థితి ఏంటయ్యా చెప్పాలి అందరూ. నీ పనులు అశ్రద్ధ చేస్తున్నానయ్యా, సరిగా కన్నీరు కార్చలేదయ్యా, నీ పనులు అశ్రద్ధ అయిపోయినాయి ప్రభువా. కేవలం నీ దగ్గరికి నేను వచ్చింది ఎందుకంటే నాకేదో మేలులు చేస్తే మేలులు పొందుకొని వెళ్ళిపోవాలని వచ్చానే గానీ నీవు దేని యందు నీవు ఆనందిస్తావో, నేను ఏమి చేస్తే నువ్వు సంతోషపడతావో అది నేను చేయలేదయ్యా. వెనకబడిపోయాను, నా జీవితంలో భక్తిలో వెనకబడిపోయాను. భక్తి అడిగంటిపోయింది. నీ రాజ్యము వస్తున్న దినాల్లో ఉన్నావు. నువ్వు మధ్యాకాశమునకు మహిమతో మేఘారుడై రాబోతున్నటువంటి గడియలో నేను ఉన్నాను. నేను నిన్ను ఎదుర్కోగలిగిన స్థాయి కలిగిన వాడనా, నిష్ట కలిగిన భక్తిని చేస్తున్నటువంటి వాడనా, నిన్ను ఎదుర్కోవడానికి ఏ స్థాయిలో ఉన్నానయ్యా? నా కుటుంబం ఏ స్థాయిలో ఉంది? భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్నాడు. నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది? అందరూ దైవజనులు కూడా
దేవుని బిడ్డారా, మన పరిచర్యల కొరకు, మినిస్ట్రీ కొరకు, మన సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసుల కొరకు మనం ఇక్కడి నుంచి ప్రార్థన చేసినా ఎక్కడో ఉన్న మన విశ్వాసుల కుటుంబాలను దర్శించగలిగిన దేవుడు. కన్నీరు కారదా అంగలారుస్తున్నటువంటి యవన భార్య భర్తని కోల్పోతే ఎలాగ ఏడుస్తుందో, నా బతికేంటయ్యా, నీవు లేకపోతే నేను ఎలాగ బ్రతకాలని ఏడుస్తుందో. ఇప్పుడు యేసయ్య పాదముల దగ్గర పట్టుకున్నా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు, ఎందుకంటే నువ్వు యుగ సమాప్తి వరకు ఉండగలిగిన వాడవు. చేతులెత్తండి, చేతులెత్తి ఆరాధన చేయండి, కన్నీరు కార్చండి. దేవుని బిడ్డ, ఎంతవరకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీ అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, అయినా ఇంకా నిన్ను నిలబెడుతున్నటువంటి దేవుడు, ఇంకా నిన్ను ఆదరిస్తున్న దేవుడు. కన్నీరు కార్చుదాం, కన్నీరు కారదాం, కన్నీరు కారాలి. గుండెలు పగలగొట్టండి, గుండెలు పగిలిపోవాలి. దేవా, ఈ 2022 సంవత్సరం ఇంతవరకు నేను క్షేమంగా ఉన్నానంటే, ఇంతవరకు నేను బతికున్నానంటే దేవా కేవలము నీ కృప. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోరయ్యా, మహాభక్తులే విడిచి వెళ్ళిపోరయ్యా. నేను ఇంకా బతికున్నానంటే నేను ప్రభు అని అంటున్నా. నా పనులు అశ్రద్ధ చేసే వాళ్ళు కనబడుతున్నారు. చేయదగిన పని చేయగలిగినటువంటి స్థాయి నేను ఇచ్చున్నా, చేయకుండా ఉన్నటువంటి వారిని నేను చూస్తున్నాను అంటున్నావు. నీవు చూచుండగా అందుకే అంటున్నావు, రాజవీధులలో వెదకండి, యెరూషలేమునగా దేవుని మందిరంలో ఎదకండి. ఒక్కడైనా దేవునికి మహిమ తెచ్చేవాడుగా, దేవుని సంతోషపరిచేటువంటి వాడుగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వేసుకున్న కొలత కాదు, యేసయ్య ఉన్న కొలత కలిగిన భక్తి మనలోకి రావాలి. శుభదామందరం దేవుని స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, స్వరాలు లేవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కన్నీటితో నిన్ను అభిషేకిస్తా, కన్నీటితో నీ పాదాలు కడుగుతాయ్యా. నన్ను క్షమించు నానా, నేను ఇంతవరకు ఎలాగ పోషించబడుతున్నానో, నాకు ఏ విధమైనటువంటి బ్రతకడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేకపోయినా, సర్వాన్ని నేను కోల్పోయినా, నా కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కునే కోల్పోయినా, ఈ రోజు వరకు నేను ఏ కొరతలు లేకుండా బ్రతుకుతున్నానంటే దానికి కారణం నీవే ఆధారం, నీవే నాకు ఆశ్రయం. చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, ఈ అంత దినాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటిది మరొక్కరు మైక్ లో చదవండి. యోవేలు గ్రంథములో నుంచి 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. దేవుని బిడ్డలారా, యాజకులు చేయవలసిన పని అంగలార్చడమే. మన సంఘాలు బలహీనపడిపోతుండగా, మన సంఘాల్లో దేవుని బిడ్డలారా రోషము కలిగిన విశ్వాసులు లేచినట్లుగా దైవజనులుగా మనం అంగలారుద్దాం. మనమే అంగలారిస్తే, దైవజనులే అంగలారిస్తే దేవుడు తట్టుకోలేడు. అడగాలి, మౌనంగా ఉండదు. దేవుని బిడ్డలారా, టైం అయిపోయింది, ఆకలేస్తుందని కాదు. మనము ప్రయాణంలో అడవిలో చిక్కుబడితే, చుట్టుపక్కల ఎక్కడ ఆహారం లేకపోతే మనం అక్కడ తట్టుకుంటాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతుల పైకి అడుగుదాం ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రారంభపు ఆధ్యాత్మిక జీవితం బాగానే ఉంది, కానీ ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఆగిపోయిందా? అశ్రద్ధ అనేటువంటిది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కృంగజేస్తుందా? చేతులెత్తి అడుగుదాం, ప్రభువా నా ప్రారంభం కంటే ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నా పరిచర్య దేవా ప్రారంభం కంటే ముగింపు నాయనా ఆశీర్వాదకరంగా రావాలి, రావాలి యేసయ్యా. అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డారా, అమెరికా దేశంలో, సంపన్నమైన దేశంలో ఈ రోజున ఒక గొప్ప కుట్ర క్రైస్తవుల మీద జరుగుతుంది. భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి ఎంతో మంది విదేశీయులు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు మోదీకి, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. చర్చిలను కోలదోల్చాలి, ఆరాధన జరుగుతున్న సమయంలో ఎంతో మందిని ఓచకోత కొయ్యాలని రాబోయే సంవత్సరం 2023వ సంవత్సరం నుంచి వారి ప్రణాళిక అమలు చేయబోతున్నారు. దేవుని బిడ్డ, అలాంటప్పుడు ఏ ఆయుధము లేకుండా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నిన్ను శత్రువు వెంటనే ఓడిస్తాడు. ఈ రోజున బలమైన ఆయుధం నీ చేతిలో పెట్టింది వాక్యం అనే ఖడ్గం. వాక్యం అనే ఖడ్గం ప్రతి ఆయుధాన్ని కోల్చగలిగినటువంటిది. భూప్రపంచములో ఉన్న అది ఎంతటి అణుశక్తినైనా కోల్చగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం. వాక్యం అనే ఖడ్గంను ధరించినటువంటి వాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మతోన్మాదం పెరిగిపోతుంది. మైనారిటీ వర్గమైన క్రైస్తవుల్ని అంతమ చేయాలని క్రీస్తు శకము 177వ సంవత్సరంలో లేచినటువంటి మార్కస్ అనేటువంటి ఒక నియంత పరిపాలన రాబోతుంది భారతదేశంలో. భారతీయ క్రైస్తవుడా, దాన్ని ఎదుర్కోవాలంటే, దాన్ని తుత్తనీలు చేయాలంటే నువ్వు బలహీనుడిగా ఉన్నావని గుర్తెరిగిన దేవుడు ఈ రోజున నిన్ను బలపరచడానికి మాట్లాడుతున్నాడు. నేను నీకు ఒక ఖడ్గం ఇస్తున్నాను. ఈ ఖడ్గం ద్వారా నువ్వు చేయవలసింది రక్తాన్ని దూయాలి, అపవాది శక్తులను కోల్చాలి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి కుటుంబాల్లో సమాధానమే కొదవైపోయి, ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దోచుకొని వెళుతున్న అపవాది యొక్క ప్రవేశం జరుగుతుంది. వాడి ప్రవేశం మన హృదయాల్లో, మన కుటుంబాల్లో రాకూడనట్లు, వాడి కార్యాలను లయమైపోయేటువంటి విధంగా దేవుడు మన బలపరచులకు మరొకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కుటుంబాల కొరకు అంగలారుద్దాం. ఎన్నో కుటుంబాలు దేవుని బిడ్డలారా ఒక్కరు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉంటుంటే మిగిలినటువంటి వారందరూ లోకములో బిజీగా ఉన్నారు. వారి బిజీతనము లోకము అశాశ్వతమైనదని, లోకము కేవలము భ్రమనే వారు గుర్తెరిగి యేసయ్య పాదముల దగ్గరికి వారు ప్రవాహం వలె కొట్టుకు రావాలి. అలాగే నువ్వు కన్నీరు కార్చాలి. నీ కన్నీరు ఒక ప్రవాహం వలె మార్చబడాలి. అలాగ మార్చబడలాగిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ కన్నీరు కారద్దాం మన కుటుంబాల కొరకు. దేవుని బిడ్డ, నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ భర్త, నీ బిడ్డలు ఎలా ఉన్నారు? ఓ భర్త, నీ భార్య, నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఓ సోదరుడా, సోదరుల పరిస్థితి ఏంటి? నిన్ను కన్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును మార్చగలిగిన దేవుడు. ఏ దేవుని పాదముల దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏపీసీ మినిస్ట్రీని దేవుడు ఉన్నతమైన స్థాయిలో తీసుకుని వెళ్ళలాగిన, అందులో పనిచేస్తున్న ప్రతి దైవజనుని 100 దినాల్లో బలమైనటువంటి పాత్రగా వాడుకొనలాగిన
నూతనమైనటువంటి ప్రాంతాలు ఏబిసి మినిస్ట్రీ యొక్క స్వాధీనంలోకి వచ్చేలాగున చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ప్రాంతాల్లో మందిరాలు జరుగుతున్నా, ఇళ్లలో జరుగుతున్నాయి. దేవుని స్వచ్ఛందంగా ఆరాధన చేసుకోవడానికి సొంత మందిరాలు, సొంత స్థలాలు లేవు. దేవుడు మంచి మందిరాలు కట్టించలాగున ఆకాశ తుమ్మలో నింపి దేవుడు మంచి మందిరాలు కట్టించలాగున మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. రాబోయే కాలంలో దేవుని బిడ్డరా, కరోనా లాంటి వైరస్లు, ఇంకా భయంకరమైనటువంటి వైరస్లు రాబోతున్న దినాల్లో మనమున్నాం. ఏది వచ్చినా ప్రతి క్షణము మనం యెహోవా భక్తులుగా మనం జీవించాలి. ఆదివారపు భక్తులుగా కాక, ఏదో ప్రార్థన కుడికల్లో భక్తులు కాక, ప్రతి సెకండ్, ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతి సమయంలో ఎప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నా ఆ క్షణములో మనము దేవుడు కోరుకున్న భక్తి కలిగినటువంటి వారుగా, యెహోవా భక్తులుగానే, ఆయన్ని సేవించే వాళ్ళగానే దేవుడు మనల్ని నింపులాగున పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించమని అందరూ కూడా చేతులెత్తి అడుగుదాం. ఒక నిమిషం. ఏ క్షణములోనైనా ఏ విధమైన అపాయం మనకొచ్చినా అయినను ఇతర మనుషులు చనిపోయినట్లుగా నువ్వు కూడా చనిపోతావు. కానీ ఆ చనిపోతున్న నువ్వు ఇతర మనుషులు చనిపోయినట్లక కాదు, యెహోవా భక్తునిగానే చనిపోవాలి. అట్టి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించలాగున చప్పట్లు కొడదాం దేవునికి. కొట్టు చప్పట్ల బేగరగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ విషయాల్లో మనం అశ్రద్ధకి లోనయ్యామో, ఏ అభ్యంతరాలు మనల్ని అభ్యంతరపరుస్తున్నాయో, అభ్యంతరాన్ని తొలగిపోవాలి. ఆది అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలు, ఆ మహత్కార్యాలు నేటి దినాల్లో కూడా ప్రతి సంఘంలో జరగాలి. అట్టి సంఘంలో దేవుని యొక్క మహిమ చుట్టుపక్కలకి ఆయన ప్రకాశించబడి మందిరం యొక్క సరిహద్దులు దూరంగా నాటబడేటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములు జరిగించలాగున మరొకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తల కాలంలో జరిగిన కార్యాలు జరగాలి. అలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు ఆనాడు ఉన్న అపోస్తలులు దేవునికే మహిమని దేవుడు చూపించి వారు తెరమరుగైపోయారు. ఈ రోజున మహత్కార్యాలు జరిగితే దేవునికి చెందవలసిన మహిమ మనుషులు పొందుకుంటున్నటువంటి విధంగా అయిపోయి చలారిపోతున్నాయి సంఘాలు. దేవునికి మహిమ కలిగే విధంగా దేవుని యొక్క సంఘాలను దేవుడు స్థిరపరచలాగున పరిశుద్ధాత్మ వాళ్ళందరూ కూడా బలపరచలాగా మరొకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేఖనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. నువ్వు ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నా ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే నువ్వు ఎన్ని కలిగి ఉన్నా నీవు ఆయన వాడవు కాదు. కనుక ఆయన ఉండే స్థానంలోకి నువ్వు వెళ్ళలేవు. అందరం కూడా రోషంగా ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టి చేతులు ఎత్తదాం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించమని అడుగుదాం. స్థిరమైనటువంటి ఎన్నటికి నిలిచి ఉండేటువంటి విధంగా ప్రభువా నీ ఆత్మాభిషేకాన్ని నేను కలిగి ఉండాలి. అడగాలి. అందరూ కన్నీటితో అడుగుదాం. తన్ను అడుగు వారికి నిశ్చయముగా దేవుడు దాన్ని దయచేస్తాడు. నిశ్చయముగా దయచేసేదాన్ని నువ్వు పొందుకోలేకపోతే నీకు కావలసిన ఎన్నో ఉన్నాయి, అవి ఎలా పొందుకుంటావు? అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను అభిషేకించు. నీ ఆత్మ, భక్తుడైన దావీదు అంటున్నాడు, నానా నీ ఆత్మను నాలో నుంచి తీసివేయద్దు.
నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. రక్షణానందం మరలా నాలో కలుగ చేయమని అడుగుతున్నాడు. అడుగుదాం చేతులెత్తి ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అడగండి. ఒక్క నిమిషం అందరం కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, తన్ను అడుగు వారికి నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించండి. పరిశుద్ధాత్మ అభిషేకం మనలో కావాలి, మన మీదకి రావాలి. బిగ్గరగా అడుగుదాం పరిశుద్ధాత్మ దేవుడా అని. సంఘమంతయు ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుంచి బలమైన గాలి వంటి శబ్దము వారందరి మీదకి వాలగా అందరు పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. అందరూ కూడా ఆపకుండా కొద్ది నిమిషాలు బిగ్గరగా చప్పలు కొడదాం. చప్పలు కొట్టాలి. కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు. రీబాంద రబా శబాబా. పరిశుద్ధాత్మదేవో తాకు పరిధిపెట్టాలి. తాకండి. అభిషేకం దిగి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు లేకపోతే నువ్వు బలహీనుడివే. ఆత్మ దిగిరా. పరిశుద్ధాత్మ దేవుడు దిగిరా నాన్నా, దిగిరా రాయా. పరిశుద్ధాత్మ దేవా నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలి. కొట్టు చప్పట్లు. ఉద్రేక ఆత్మ కాదు, బలపరిచే ఆత్మ, కాల్చివేసే ఆత్మ, అగ్ని జ్వాలలు విభాగించగలిగిన పరిశుద్ధాత్మ అభిషేక. కొడదాం చప్పట్లు కొట్ట. పరిశుద్ధాత్మ దేవుడా, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళకి వస్తున్నాడు, ఆయన ప్రభావం నీళ్ళకి వస్తుందో దురాత్మ శక్తి కాలిపోవాలి. కొట్టు చప్పట్లు, ఆగదు. కొద్ది నిమిషాలు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించమని అడుగుదాం. రా పరిశుద్ధ ఆత్మ, అగ్ని కాల్చివేయాలి ప్రతి దురాత్మ శక్తులను. ప్రతి దురాత్మ శక్తులు కాలిపోవాలి, ప్రతి అవిధేయతలు కాలిపోవాలి. మరి ఎన్నటికని అది కోలుకొని దెబ్బ అపవాదికి తగలాలి. రిబంద రబా శబ. నోరు తెరిచి అన్ని భాషలతో దేవుని స్తుతిద్దాం. అన్ని భాషలతో స్తుతిద్దాం. స్తుతించు. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah, 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 hallelujah. ఎవరు ఆపద్దో అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టండి. ఈ రోజున దేవుని బిడ్డ, ఇక్కడి నుంచే నువ్వు ఒక నూతనమైనటువంటి వాడికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, సౌలు గాడిదలు మేపుతున్నటువంటి వాడు బెన్యామీను గోత్రికుడు. సమూయేలు గారు చెప్తున్నాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవక్తల సమూహముతో అనగా అభిషేకము కలిగినటువంటి ప్రవక్తల సమూహముతో నువ్వు వెళ్ళగా నీవు నూతన వ్యక్తిగా మార్చబడతావు. ఈ రోజున దేవుని సంధిలో చేర్చబడిన దేవుని బిడ్డ, నువ్వు ఒక నూతన వ్యక్తిగా మార్చబడాలి. నూతన అభిషేకం నీలోనికి రావాలి. కొడదాం చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనముల్లో లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహాగాలి. జనముల్లో రావాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహాగాలి. వీస్తుంది ఆత్మ. పడదాం.
వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగా. చప్పట్లు కొట్టాలి అందరూ. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్నాయి, శక్తి గల మహాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్నాయి, శక్తి గల మహాగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అగ్ని నాలుకలు దిగుచున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అగ్ని నాలుకలు దిగుచున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరిగెడుతున్నాయి. హల్లెలూయా, అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరిగెడుతున్నాయి. వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది వీస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తుంది. ప్రతి బిడ్డను అభిషేకించడానికి, ప్రతి బిడ్డను తాగడానికి, ప్రతి బిడ్డను ఒక బలమైన శక్తిగా వేస్తుంది ఆత్మగాలి, వేస్తుంది అగ్ని సుడిగాలి. హరి బాబా బాల రక్షల బిగ్గరగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెబుదాం. చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెబుదాం. కోల్పోయిన వరాలు, కోల్పోయిన ఆత్మీయ అభిషేకం. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్ర, 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 స్తోత్ర. బలమైనటువంటి నాయన మీ సన్నిధి మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను నాయన.
అయ్యా ఈ తండ్రి నీకు స్తోత్రము నాయన. కడవరి దినాల్లో దేవా 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 ఈ లోక సంబంధమైన దేవత వారి నేత్రాలకు గుడితనం కలగజేసిన ఆయన విననొల్లని వారిగా జీవిస్తున్నారు దేవా. నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా వాడి కుయుక్తులన్నీ కూడా నాయనా తండ్రి మీ నామములో నాయనా అయ్యా దూరపరిచిన దేవా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నేను ఆశ్రయించినటువంటి బిడ్డలు ఉన్నారు దేవా. అయ్యా నీ కార్యాలు చేయగలిగినటువంటి వారు కూడా నాయన చేయలేని స్థితిలో నాయన ఉన్నట్లయితే నాయన వారు శాపగ్రస్తులని నాయన నీ నైవనకలో నుంచి నాయన అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా 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 వచ్చిన ప్రతి వారి మీద ఒక భారాన్ని వినిపించినారు దేవానికి స్తోత్రము నాయన. ఈ భూలోకములో ఎన్నుకున్న ప్రతి ఒక్క విశ్వాసను బట్టి కానీ నాయన సేవకుల మీద ఒక భారాన్ని నాయన మీరు ఉంచినారు దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా ధనము మీరే నాయన, మా ఐశ్వర్యము నీవే నాయనా. నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా తండ్రి. కేవలం మిమ్మల్ని ఆనుకొని జీవించుడుకు నాయనా అయ్యా మిమ్మల్ని ముందు బట్టి ప్రయాణం చేయుడుకు నాయనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. మాకంటే గనులు మాకంటే అల్పులు ఎంతో మంది కూడా నాయన ఈ లోకాన్ని విడిచి ప్రభువా మట్టికి మన్నైపోయినటువంటి పరిస్థితిలో మేము చూస్తున్నామయ్యా. సజీవులుగా ఉంచిన దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎంతో మంది దైవ సేవకులు నాయన ఈ లోకాన్ని విడిచినాయనా. ఎంతో మంది విశ్వాసులు నాయనా నరుల్లో ఉండకుండా గతించిపోయినారయ్యా తండ్రి. స్తోత్రమయ్యా అయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో నాయనా నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రము నాయనా. అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అయ్యా అనేకమైన పనులున్నప్పుడు కూడా నాయనా పనులన్నీ కూడా పక్కన పెట్టినైనా నీ సన్నిధానంలో గడపాలి, నీ మాటలు వినాలి. అనేక మంది ప్రార్థనలైన అనేక మంది అవసరాలను గురించి ప్రార్థన చేయాలని వచ్చినటువంటి నాయన నీ బిడ్డలను బట్టి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా కృపను చూపు నాయనా, అయ్యా కనికిరాని మీరు చూపండి దేవా. బలమైన దయగలిగినటువంటి మీ కనుదృష్టి ఉంచండి అయ్యా. బలమైన దయగలిగినటువంటి మీ కనుదృష్టి ఉంచండి అయ్యా. మీ కృపను చూపండి అయినా అయ్యా. మీ కనికిరాని మీరు చూపండి దేవా. తండ్రి నీకు స్తోత్రము నాయనా. అయ్యా ఆడున్నటువంటి ప్రతి దైవ సేవకుని యొక్క నాయనా కుటుంబాన్ని బట్టి నాయనా వారి సంఘాలను బట్టి నాయనా స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అయ్యా ఆ ప్రాంతాన్ని చూసినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబాన్ని బట్టి నాయనా సంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు కూడా నాయనా నీ బలమైనటువంటి కనుదృష్టి ఉంచండి అయ్యా. వారు చేస్తున్నటువంటి పనులను ప్రభా మీరు దీవించండి నాయనా. ఆశీర్వాదకరంగా మీరు మార్చండి దేవానికి స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. నెల నెలలో ప్రభా ఈ పరిచర్యలో నాయనా సహకరిస్తున్నటువంటి నాయనా అయ్యా కుటుంబాలను బట్టి నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. ఇదిగో నాయన ఈ నెలలో నాయన ఈ పరిచర్య నాయనా అయ్యా ఈ విధంగా సాగుటకు నాయనా అయ్యా చేయి చాపినటువంటి ఆ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయనా. వారి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయనా అయ్యా. వారి సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయనా. వారిని వారి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించండి అయ్యా. యేసుక్రీస్తు నామములో మీరు దీవించండి దేవా. నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అయ్యా తండ్రి నీకు స్తోత్రము నాయనా. ఈ సంఘ సరిహద్దులన్నీ కూడా విశాలపరచండి నాయనా. అయ్యా తండ్రి నాయనా రుద్దురాలు ప్రభా
మరి ప్రియ తల్లి గారిని బట్టి నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆవిష్కారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ బలమైనటువంటి కనుదృష్టి ఉంచండి అయ్యా, నీకు స్తోత్రము నాయన. వృద్ధులు పెద్దలు రాజయ్య గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ బలమైనటువంటి కనుదృష్టి ఉంచండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభా మరొకసారి నాయన స్థానిక దైవ సేవకులను బట్టి నాయన, నీ సేవకురాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నీకు స్తోత్రము నాయన. అయ్యా సేవా జీవితంలో సహకరించే వారిని మీరు లేవనెచ్చండి నాయన. ప్రార్థన చేసేటటువంటి వారిని మీరు లేవనెచ్చండి నాయన. నశించిపోతున్న కుటుంబాలను బట్టి నాయన ఇదిగే వారిని లేవనెత్తండి అయ్యా. స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ లోకంలో మీరు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు దిక్కు నాయనా, నీవే మాకు ఆధారమయ్యా. తండ్రి స్తోత్రమయ్యా, స్తోత్రము నాయనా. మీరు లేని సమయాన ఒక్క అడుగు కూడా ముందుకేలేమయ్యా. తండ్రి నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. అయ్యా తండ్రి స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. ఇది నా పరిచర్య అంతట్లో నాయనా ఈ బలమైనటువంటి నాయనా మీ సన్నిధి ఉంచండి, సహాయించండి దేవా. అయ్యా ఇదిగో నాయన మరొకసారి నాయన ఈ పరిచర్యలో నాయన ఈ దినాన సహకరించినటువంటి చేయులు సాపినటువంటి నాయన వారి కుటుంబాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరే దీవించండి నాయన. ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా దేవా నీ బలమైనటువంటి సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి.